అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. ఇవాళ నేను కడప స్టైల్లో కడప చెన్నూరు దమ్ బిర్యానీ అయితే వండబోతున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు 1/2 kg చికెన్ని చక్కగా ఉప్పు పసుపుతో కడిగి వాష్ చేసుకున్నానండి. 1/2 kg చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. కావలసిన పదార్థాలు 2 బిర్యానీ ఆకులు, 2 ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, టమోటో, పచ్చిమిర్చి చీలికలు, మెంతి ఆకు, 2 ఇంచులు చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, 1/2 కప్పు పెరుగు. తయారు చేసే విధానం: ముందుగా ఒక సర్వలోన బియ్యంకి తగినంత నీళ్లు పోసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇప్పుడైతే చెక్క, లవంగ, యాలాచి, పుదీనా వేసుకొని రైస్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ చేయాలంటే దళసరి సర్వలోనే చేయాలి. నేను అందుకే ఒక మూకట్లోన 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ షాజీరా, చెక్క, లవంగ, యాలాచి వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోన దూరగా వేపుకోవాలి. ఇలా వేగాక కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు 6 వేసుకోవాలండి. ఇవి కాస్త రంగు మారాక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చాక 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మంట ఫుల్ ఫ్లేమ్ మీదే పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలర్ మారాక ముందుగా కట్ చేసుకున్న టమోటో చీలికలు వేసుకోవాలి. ఈ టమోటాలు మెత్తబడ్డాక కట్ చేసుకున్నటివి పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇందాక ఎంపుకున్న డీప్ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను
కారం వేసుకోవాలి. ముందుగా నేనైతే 6 పచ్చిమిర్చీలు వేసుకున్నాను కాబట్టి 1.5 స్పూన్ సరిపోయిద్ది కారం. ఇప్పుడు వీటినంతా చక్కగా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంట అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే ముక్కలు జ్యూసీగా ఉంటుంది. ఇలా దగ్గర పడ్డాక కాసేపు మూత మూసి కొంతసేపు తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎసురు మరిందండి. నీళ్ళు వేడెక్కాక అందులోన నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా దగ్గర అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఈ టేస్ట్ రావడం కోసము సాహెబ్ బిర్యానీ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ కలపబోతున్నా. మీ కాడ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ మసాలా ప్యాకెట్ని గరం మసాలా వేసుకోవచ్చు దాని బదులు. రైస్ అయితే 80% అయితే ఉడికిందండి. అది ఈ విధంగా వేసుకోవాలి. చికెన్ పీసెస్ పైన నేను చూపించిన విధంగా వేసుకోవాలి. ఇలా అన్నం మొత్తము చికెన్ పీసుల మీద వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలండి దమ్ కోసం. మనం వండేది దమ్ బిర్యానీ కదా, దానికోసం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నేనైతే ఒక చిట్కా చూపిస్తున్నానండి. ఒక బల్ల మీద చల్ల నీళ్ళు పోసుకొని దాని మీద మనం వండిన రెసిపీ దీని మీద పెట్టి సుయ్ అని సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒకవేళ అలా కాకపోతే ఇంకా 2-3 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టండి మీడియం ఫ్లేమ్తో. చూడండి ఎంతో పొడి పొడిగా కమ్మగా రుచిగా తయారైంది. మన కడప చెన్నూరు బిర్యానీ అయితే తయారైందండి. దీని ఒక సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకుందాం. చెన్నూరు దమ్ బిర్యానీ అయితే తయారైందండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్.